ఇక మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో మొత్తం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు మకర రాశి కిందకు వస్తాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 అనగా బోసుబాబులో బో, జా, జీ అనే అక్షరాలు. తర్వాత శ్రవణ నక్షత్రంలో జూ, జే, జో, ఖ అనగా జూ, జే, జో, ఖ అనే 4 అక్షరాలు. తర్వాత ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు అనగా గా, గాయత్రిలో గా, గిరిజాలు గి, గా, గి అనే అక్షరాలు ఈ యొక్క మకర రాశి కిందకు వస్తాయి. మకర రాశిలో ఉన్నటువంటి ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 తర్వాత శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు యొక్క మిశ్రమ ఫలితాలు అనగా మకర రాశి ఫలితాలు తెలుసుకుందాం. మకరము అనగా ముసలి, నీటి లోపలే ఉంటుంది, నీటి బయటికి రాదు. నీటి బయటికి వస్తే ప్రాణానికి సమస్య అంటారు. అయినప్పటికీ కూడా నీటి బయట కూడా బలంగానే ఉంటుంది, కానీ నీటి లోపల బలం ఎక్కువ ఉంటుంది. వారు కూడా అంతే, వారు స్థానాన్ని కోల్పోతే సర్వం కోల్పోతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఫలితాలు అలా ఉన్నాయి, చెప్తాను వినండి. ఆదాయం 14, వ్యయం 14. ఎందుకని అంటే ₹1,00,000 సంపాదించారు. ఎవరో వచ్చి పలానా స్థలంలో పెట్టుబడి పెట్టండి, పలానా బంగారం కొనండి, అక్కడ ఒక పొలం ఉంది కొనండి అంటే తొందరపడి కనుక అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు నెలకి ₹1,00,000 సంపాదించిన వాళ్ళు 50,000, 60,000, 70,000 ఖర్చు పెట్టిన 30,000 దాచుకుంటే రేపు మీ పిల్లలకి, మీ కొడుకులకి, కోడలకి, మీ వృద్ధాప్యంలో మీకే ఉపయోగపడుతుంది. తొందరపడి ఎక్కడో తెలియని చోట పెట్టుబడి పెడితే మొత్తానికి డబ్బులు పోయే అవకాశం, కానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఎక్కడో మనం ₹1,00,00,000 పెట్టి పొలం కొన్నామండి, అది ఎక్కడో ఊరికి దూరంగా ఉంది, మళ్ళీ తిరిగి అమ్ముదామంటే బేరం రాదు, అమ్మకుండా ఉంచితే నెల ఆదాయం రాదు. అలా నీళ్ళలో ఉన్న ముసలి నీళ్ళల్లో ఉంటేనే బలం. నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఒడిసి పట్టుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు ఇచ్చాడు, నిలుపుకోవడం మీ చేతిలో ఉంది. స్టీరింగ్ ఎటు తిప్పితే అటు వెళ్తున్న ప్రయాణం కదండి, ఇది కూడా అంతే. కనుక ఆదాయం 14, వ్యయం 14 ఉంది. ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుబడే పెడుతున్నాను కదా, బంగారం వేసుకుంటున్నాను కదండి. ఎవరో ఇంటికి వచ్చి తక్కువ రేటు బంగారం ఇస్తానంటారు, కొనేసాం, వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అది కోటింగ్ వేసిన బంగారం. కనుక మీరు బంగారం కొన్నా, డబ్బులు పెట్టి వస్తువులు కొన్నా, ఆస్తులు కొన్నా ఆచితూచి వ్యవహరించి పెద్దల సలహా మేరకు, నిపుణుల సలహా మేరకు కొనమని చెప్తున్నారు పెద్దలు. కనుక రెండో విషయం, రాజపూజ్యం 3, అవమానం 1 అనగా ముగ్గురు మంచివాడంటే ఒకళ్ళు చెడ్డవాడు అనొచ్చు, తప్పులేదు. కనుక ఆ ఒక్కడిని కూడా మంచి మాటలతో మన వైపు మిత్రుడిగా కలుపుకోవడం మన యొక్క మానవ ప్రయత్నం కావాలి. ఈ రాజపూజ్యం, అవమానం 1, ఆదాయ వ్యయాలు 1 బాగా పరిశీలన చేస్తే ఈ సంవత్సరం కొత్త మిత్రులు పరిచయం అవుతారు. మంచివారితోనూ చెడ్డవారితోనూ కూడా పరిచయాలు కలుగుతాయి. నూతన గృహ ప్రవేశాలు, నూతన శుభకార్యాలు, నూతనంగా కొత్త స్నేహితులు ఏర్పడడం, కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు, విదేశీయానం చేయాలని, సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనే కోరికలు, ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం, రాజస్థాన్ వెళ్ళిపోదామా, ఢిల్లీ వెళ్ళిపోదాం అని ఆలోచన కలుగుతాయి. ఇక్కడ 70,000 శాలరీ ఇస్తే అక్కడ ₹1,00,000 శాలరీ ఇస్తే వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత 1,00,000కి 1,50,000 ఖర్చు అయితే ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదో పెట్టుబడి పెట్టకూడని చోట పెట్టుబడి పెడితే ఆ స్థలం అమ్ముకోలేము, ఉండి దాని నుంచి ఫలం పొందలేము. కనుక దూరపు కొండ నులుపుగా ఉన్నటువంటి ఆశలకు మాత్రం పోకుండా భగవంతుడు మీకు మాత్రం మంచి జీవితాన్ని ఇచ్చాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కాంట్రాక్టులు కానీ, రాజకీయాల్లో కానీ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాంట్రాక్టులు ఉన్నవారు కానీ, రాజకీయాల్లో ఉన్నవారు కానీ అందరినీ నమ్మినట్టే ఉండాలి, కానీ ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే గురుబలం ఉన్నప్పటికీ కూడా నరఘోష అధికంగా ఉంది కనుక కొంత ఇబ్బందులు తప్పవు. వీరు సుందరకాండ పారాయణ చేయించుకుంటే చాలా మంచిది. పూర్తి మొత్తం సర్గలన్నీ ఎవరైనా బ్రాహ్మణుని వేదం చదువుకున్న వాళ్ళని, కాస్త డొక్కశుద్ధి కలిగిన వాళ్ళని, ఎవరో ఒకళ్ళు పురోహితులు, మహానుభావులు చాలామంది ఉన్నారు, అటువంటి మహానుభావుని పురోహితులు పిలిపించి వారి చేత చక్కగా సుందరకాండ పారాయణ చేసుకోండి. వారు చేసిన పారాయణ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. కనుక మీరు ఎప్పుడైనా వీలైతే గోశాలలో ఒకరోజు నిద్ర చేయండి. తర్వాత మీరు జాతి ముత్యము పెట్టుకుంటే మంచిది. అలాగే మకర రాశి అధిపతి శనీశ్వరుల వారు కాబట్టి శనికి జాతి నీలం కూడా పెట్టుకున్నా కూడా మంచిదే. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అర్చకుల్ని, పురోహితుల్ని లేదా సిద్ధాంతిని అనగా జ్యోతిష శాస్త్రం చదువుకున్న సిద్ధాంతిని గారిని కలుసుకుని ఆ సిద్ధాంతి గారి సూచన మేరకు ప్రస్తుతం ఏ మహాదశ నడుస్తోందో, ఏ అంతర్దశ నడుస్తోందో ఆ దశాంతర్దశల్ని పూర్తిగా పరిశీలన చేసి వారు చెప్తారు ఎన్ని క్యారెట్లు ఉండాలో అలా చేయండి. ఈ మకర రాశి వారికి రాశి అధిపతి శనీశ్వరుడు కాబట్టి నీలం పెట్టుకోండి అని అన్నాను, లేదా ముత్యం పెట్టుకోండి అని అన్నాను. అంటే అది గోచార రీత్యా జన్మ నక్షత్రము, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా లేని వాళ్ళకి అది పెట్టుకునే అవకాశం ఉండదు. వారు కూడా ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి పురోహితుల్ని సంప్రదించడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే
వీరు కొంచెం నరఘోష అధికంగా ఉంది కాబట్టి సుందరకాండ పారాయణంతో పాటు వారికి అవకాశం ఉంటే ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదివితే చాలా మంచిది. ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి. కాలభైరవ అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, శివాలయంలో కాలభైరవుడు ప్రతి చోట ఉండాలి, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. అలా కాలభైరవుడి దర్శనం దొరకకపోతే శివ దర్శనం చేసుకుంటే కాలభైరవ దర్శనం కన్నా ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. కాస్త శివలింగ దర్శనాలు చేయండి. ఖచ్చితంగా మాత్రం చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి. అలా సుందరకాండ పారాయణం చేయడం, అలా వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. రోజు సింధూరాన్ని ధరించండి, కాస్త హీతి బాధలు తగ్గుతాయి. మిగిలిన అన్ని విషయాల్లో ఎవరికి మాట ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను.